అన్న గత 20 రోజుల నుంచి మేము మల్కాజ్గిరి నుండి వచ్చి ఇక్కడ ఇన్ఛార్జీలుగా ఉండి గల్లీ గల్లీ వీధి వీధి ప్రతి రోడ్డు తిరగడం జరిగింది, ప్రతి షాప్ తిరగడం జరిగింది. ప్రతి ఒక్కరు ఒకటే వ్యక్తం చేస్తున్నారన్న. మాగంటి గోపీనాథ్ గారు గతంలో బ్రహ్మాండమైన డెవలపింగ్ చేశారు ఇక్కడ. అందుకనే చెప్పి మేము మా మనిషి అని చెప్పేసి గత 15 సంవత్సరాల నుండి మాగంటి గారిని గెలిపించుకున్నాము. కాలం జరిగిన సంఘటనలో తను స్వర్గస్థులు కావడంతో ఇక్కడ ఉన్న జూబ్లీస్ లో ఉన్న ప్రజలందరూ కూడా చాలా బాధపడుతూ ఇప్పుడు ఎవరైతే సునీత మేడం అని పార్టీ డిక్లేర్ చేసిందో వాళ్ళ వైఫ్ కే బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి గెలిపిస్తామని చెప్పడం జరిగింది. అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది, దానికి కైవసం చేసుకునే ఛాన్స్ లేదంటారా? 100% లేదన్న. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు తనకు నాని చేయలేని హామీలు ఇచ్చి 420 హామీలు 6 గ్యారంటీల పేరుతో ప్రజల్ని ఎలా మోసం చేశారు ప్రతి ఒక్క ప్రజలు ఇప్పుడు గమనించి బాధపడుతున్నారన్న. ఎందుకంటే ఒక్కరని కాదన్న, ఈవెన్ 161 మంది ఆటో డ్రైవర్లు చనిపోయింది. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా అన్నాడు, చేయలేదు. ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. రైతు కూలీలకు 12,000 ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. బోనస్ ఇస్తా అన్నాడు, రైతులకు బోనస్ ఇవ్వలేదు. స్కూటీలు అన్నాడు, ఇవ్వలేదు. తులం బంగారం అని చెప్పిండు, అది ఇవ్వలేదు. ఏ ఒక్క హామీ ఫుల్ఫిల్ చేయలేదన్న. ఒక బస్సు ఒకటి ఇచ్చిండు, ఆయన చేతిలో ఉన్న బస్సు ఒకటి ఇచ్చిండు, అది కూడా లేడీస్ ఫ్రీ ఇచ్చి భర్తలకు డబుల్ రేట్ చేసిండు, పిల్లలకు డబుల్ రేట్ చేసిండు అన్న. ఎట్లా అంటే ఈ అయారాం గయారాం అన్నట్టు ఈ చేతోనిచ్చి ఆ చేతోని లాక్కున్నాడు తప్పితే ఏం లేదన్న. ఏమంటారు, ఇటువంటి ప్రభావం అనేది బై ఎలక్షన్ మీద చూపించబోతున్నా ఖచ్చితంగా 100% చూపిస్తుంది అన్న. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళు పెద్ద మెజారిటీతో ఏం గెలవలేదన్న. వాళ్ళు మేము గెలిచినాం అని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది, కానీ జరిగిందల్లా ఇప్పుడు ఊర్లలో ఏంటంటే కొంచెం ముసలిళ్ళకి కొంచెం ఎక్కువ ఆశపడ్డారు అన్న. ఆయన ఇచ్చిన హామీలకు ఈ 420 హామీలల్లో ప్రతి ఒక్క ముసలి వాళ్ళు ఆశపడ్డారు. అత్తకిస్తా, కోడలికి ఇస్తా, ముసలి వాళ్ళకి ఇస్తా అని చెప్పేసి డబ్బులు ఇస్తా అని చెప్పేసరికి వాళ్ళు కొంచెం ఆశపడి ఈ 2% ఓట్లు అయితే ఏదైతుందో అది ఊర్లలో వాళ్ళు పాపం ఊర్లలోకి తెలియక వాళ్ళు ఒక ఓటు ఒకసారి వేసి చూద్దామని వేసిరన్న. ఆ రేవంత్ రెడ్డి అప్పటికి ఆనాటి రోజులు తెస్తా ఆనాటి రోజులు తెస్తా అని చెప్పేసి, ఆనాటి రోజులు అంటే బ్రహ్మాండంగా ఉండే రోజులు కాదు. మొత్తం ఎట్లా అంటే వెనకటి కాలంలో రోడ్లు లేకపోవడము, కరెంట్ లేకపోవడము, చదువు లేకపోవడం, ఉద్యోగాలు లేకపోవడము, ఆనాటి రోజులు ఈ రోజు తీసుకొచ్చిండు అన్న. ప్రజలందరూ బాధపడుతున్నారు. ఏమంటారు, కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా, రేవంత్ రెడ్డి వచ్చినాక బాగుందా? 100% కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుండే అన్న. ఎందుకంటే ఆయన ద్వారా మీరు ఏం లబ్ధి పొందారు పథకాల్లో? అన్న మా ఇంట్లో మా ఫ్యామిలీలో మా విలేజ్ లో ఒకరు ఉంటారు, మా నరసింహ అని. ఆయనకు దళిత బంధు ఇచ్చారు. మా దగ్గర రామచంద్ర అన్న అని ఉంటాడు, మా కజిన్ అవుతారు. వాళ్ళకి దళిత బంధు ఇచ్చి వాళ్ళు ఈరోజు బ్రహ్మాండమైన ఆర్థిక పరిస్థితులతో తలెత్తుకొని బతికే స్టేజ్ కి కేసీఆర్ గారు దళిత బంధు పథకం ద్వారా వాళ్ళకు లాభం చేకూర్చారు. ఇచ్చింది అందరికి లేకపోయింది కదా, ఇస్తుండే. ఎందుకంటే ఫస్ట్ విడతలో 100 మందికే ఇచ్చారు కాన్స్టిట్యున్సీకి. రెండో టైంలో 2,000 మందికి ఇస్తా అన్నారు. ఆ రెండో టైం వచ్చేసరికి ఈ ఎలక్షన్ వచ్చేసి ఆ కోడ్ వల్ల దాని వల్ల ఆగిపోయింది. అనుకోకుండా ఈ దళిత బంధు ప్రోగ్రామ్ కాంగ్రెస్ గవర్నమెంట్ చేతిలోకి పోయింది. తర్వాత వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారని ఆశపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దళిత బంధుని వదిలేసింది. ఇదే కేసీఆర్ కాళేశ్వరం పేరుతో కోట్ల స్కామ్ చేశారని చెప్పేసి ఆరోపించినటువంటి కాంగ్రెస్ నాయకులకి అన్న అన్ని దొంగ మాటలు అన్న. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కి 1,00,000 కోట్లు అని అన్నారు. వాస్తవంగా మొన్న డేటా తీస్తే అది 98,000 కోట్లేనంట. దాంట్లో 1,00,000 కోట్ల స్కామ్ అంటే మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏం కట్టకుండా 1,00,000 కోట్ల స్కామ్ అయిందంటే కళ్ళకి కనబడుతుంది కదా. ఇప్పుడు నేను గత 10 సంవత్సరాల నుంచి బిందె పట్టుకొని రోడ్డు మీదకి పోయి నీళ్ళు తెచ్చుకున్న పరిస్థితే లేదు. ఎందుకంటే మా ఇంట్లో ప్రతిరోజు కేసీఆర్ పైప్ లైన్ ఇచ్చిన నల్ల నీళ్లు 20,000 లీటర్లు ప్రతిరోజు ఇడిచి రోజు వస్తున్నాయి అన్న. ఇప్పటికి వస్తున్నాయి. నేను మా భార్య బకెట్ పట్టుకొని బిందె పట్టుకుపోయింది 10 సంవత్సరాల నుంచి లేదన్న. ఈ పుణ్యం కేసీఆర్ గారికి 100% దక్కుతుంది. కేసీఆర్ ఎటువంటి వ్యక్తి అంటే ఏం చెప్తారన్నా? కేసీఆర్ ఒక దేవుడు లాంటి వ్యక్తి అన్న. బ్రహ్మాండమైన వ్యక్తి, పవర్ఫుల్ వ్యక్తి. ఆయన 100 మంది చాణక్యులతో సమానమైన వ్యక్తి, నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, విజన్ ఉన్న వ్యక్తి. ఆ ఫ్యూచర్ ని 10 సంవత్సరాల ముందే గ్రహించి ప్రజలకు ఏ మేలు జరుగుతుందో చెప్పగల వ్యక్తి, ప్రజలు నాడి తెలిసిన వ్యక్తి, ప్రజలతో మమేకమైన వ్యక్తి. రేవంత్ రెడ్డి గారికి ఏం లేదు. ఒక సూట్ కేసులు తీసుకుపోవాలి, ఢిల్లీలో ఇవ్వాలి, మళ్ళీ హైదరాబాద్ రావాలి. ఏడికి పోయినావు అని చెప్తే ఇప్పుడే రాష్ట్రం డెవలపింగ్ కోసం పోయి వచ్చినా అని చెప్తున్నాడు తప్పితే పోతప్పుడు ఏమో లోట్లతో పోతున్నాడు, నోట్ల కట్టలు తీసుకొని వచ్చేటప్పుడు కాలి చేతులతో వస్తాడు. ఎవరైనా సీఎం కాలి చేతులతో పోయి నోట్ల కట్టలతో వస్తారు కానీ స్టేట్ డెవలపింగ్ కోసం ఇలా నోట్ల కట్టలతో పోయి కాలి చేతులతో రావడం జరుగుతుంది. ఎట్లుందంటారా ఈ అంతా కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారా? జూబ్లీస్ లో వ్యతిరేకత అనేది ఉందా? అస్సలు లేదన్న. వాళ్ళు ఓడిపోతామన్న భయంతోనే ఈ మధ్యలో నోరు జారి వాళ్ళు లూజ్ టంగ్ మాట్లాడడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు అలానే మాట్లాడుతున్నారు. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ఉన్నారు, మొన్న గలీల పండు తిరగనియం, మీ బాసును తిరగనియం అని ఓటమి భయం పుట్టుకొని వాళ్ళకి ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోయిందన్న. మీరు ఓడిపోతున్నారు, మనం 10% 20% ఓట్లతో ఓడిపోతున్నాం అని చెప్పి రిపోర్ట్ రావడంతో వాళ్ళ అసంతృప్తితో ఏం మాట్లాడాలో తెలియక ఈ వార్నింగ్లు ఇవ్వడము, ఇంకేమంటారు మన తెలంగాణ లాంగ్వేజ్ ధమ్కిలు ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా భయపడేటోళ్ళు ఎవరు లేరన్న. ప్రజలు చాలా ఇప్పుడు 2 సార్లు ఇండిపెండెంట్ గా ఎంఎం నుంచి ఓడిపోయినా కూడా వీళ్ళు ప్రజల్లో ఉన్న సేవ చేసిన ప్రజలను గమనిస్తూ ఉన్నారు. బస్తీ ఓట్లంతా కూడా కాంగ్రెస్ కి ఇవ్వడం అవుతున్నాయి. గెలుపు ఆల్రెడీ
నామినేషన్ రోజే ఖాయమైందని చెప్పేసి అంటారు. అలా నేను ఒకటి పర్సనల్ గా చెప్పదలుచుకున్నాను. నవీన్ యాదవ్ గారు మేబీ మంచోళ్ళు ఉండొచ్చు కావచ్చు, కాకపోతే ఆయన నించున్న ప్లాట్ఫామ్ కరెక్ట్ కాదన్న. ఇప్పుడు ఏంటంటే ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత రావడంతో ఈయన నవీన్ యాదవ్ గారికి దీని మీద ఇంపాక్ట్ పడుతుంది అంటారు. 100% పడుతుంది అన్న. ఆయన ఒకవేళ ఇండిపెండెంట్ గా పోటీ చేసినా కూడా అంతో ఇంతో కొన్ని ఓట్లు పడుతుండే. ఇప్పుడు పోయిన ప్లాట్ఫామ్ సరిగ్గా కరెక్ట్ కాదైన, దానివల్ల 100% ఓడిపోతున్నాను. ఓకే, ఎలా ఉంది మీరు అన్నట్టు బీజేపీ పాత్ర ఎలా ఉంది ఇక్కడ? బీఆర్ఎస్ కాంగ్రెస్ గురించి ఓకే, వాట్ అబౌట్ బీజేపీ? బీజేపీ నామమాత్రమే ఉందన్న. మేము 15 రోజుల నుంచి ఇక్కడ గల్లీలో పడి తిరుగుతున్నాం. ఏ రోజు ఏ ఒక్క నాయకుడు గాని, ఏ ఒక్క కార్యకర్త గాని కనీసం వాళ్ళ ప్రచార రథాలే కనబడతలేదన్న. వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారు ఓడిపోయినామని. ఎందుకంటే వాళ్ళకు ఆల్రెడీ ఇంటెలిజెన్స్ ఉంది. వాళ్ళకి 7% ఓట్ కంటే ఎక్కువ లేదు ఇక్కడ. వాళ్ళకు కూడా తెలుసు. అందుకే ఇక్కడ బీజేపీలో స్టార్ క్యాంపెయినర్లు ఎవ్వరు రావట్లేదు. ఏమున్నా రెండే పోటీల్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. నెంబర్ 1 ఫస్ట్ బీఆర్ఎస్ ఉంది, నెంబర్ 2 కాంగ్రెస్ ఉంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ విజయం అంటారు. 100% అన్న. మీరు రాసి పెట్టుకోండి. 11వ తారీఖు ఎలక్షన్ జరుగుతుంది. 14వ తారీఖు నేను ఇక్కడనే ఉంటా. మీరు కూడా రండి. అందరం కలిసి ఇక్కడనే మనం పటాకులు స్వీట్లు పంచుకొని సెలబ్రేట్ చేసుకుందాం. అంటే ఖచ్చితంగా వాళ్ళ మీతో బయట తీసుకునే ప్రయత్నం చేస్తాం. 100% దయచేసి రావాలి. మీరు అందరు మీరు రావాలి. ప్రజలు మీరు 14వ తారీఖు సాయంత్రం ఇక్కడికి రండి. మనం పటాకులు, బాణాసంచా, స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకుందాం.